ఏపీలో ఎన్నికలు ఎంతో దూరం లేవు. మరో 4 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగబోతుంది. అధికార వైసీపీని దీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ జనసేన పార్టీలు ఇప్పటికే కథన రంగంలోకి దూకాయి. పక్కా ప్లాన్తో అడుగులు కూడా ముందుకు పడుతున్నాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో సీఎం సీటు విషయంలో జనసేనాని పవన్ని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ జోగయ్య రాసిన లేఖలో ఏముంది? చంద్రబాబే సీఎం అని లోకేష్ డిసైడ్ చేశారా? జోగయ్య రాసిన లేఖ జన సైనికుల్లో చిచ్చు రేపుతుందా? ఎన్నికలకు ముందే ఇలా ఉంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అన్న దానిపై క్లారిటీ లేదు. ఇంకా రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో పొత్తుల సంగతిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి తేల్చేసే అవకాశాలున్నాయి. జనసేన 50కి పైగా సీట్లు డిమాండ్ చేస్తోందని, కానీ టీడీపీ మాత్రం 25 సీట్లు ఆఫర్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఆయా అసెంబ్లీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న జనసేన అభ్యర్థులకు ఈ పొత్తు ఇబ్బందిగా మారుతోందట. అటు టీడీపీలో కూడా సీనియర్ నేతలు ఉన్నారు. వీళ్లు కూడా తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని టెన్షన్ పడుతున్నారట. తమకు సీటు వస్తుందో రాదో అని లోలోపల మదన పడుతున్నారట. ఇకపోతే సీఎం సీటు విషయంలో కూడా జన సైనికుల్లో అనేక సందేహాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. తమ అధినేత పవన్ ను ఎప్పటికైనా సీఎం సీట్లో చూడాలనేది జనసేన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరిక. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబుతో పాటు పవన్ కు పవర్ షేరింగ్ కావాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదట. సీట్ల షేరింగ్ వరకు ఓకే, కానీ పవర్ షేరింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇది జన సైనికులకు మింగుడు పడ్డం లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇదే విషయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. లోకేష్ చెబుతున్నట్టుగా 5 ఏళ్ల పాటు చంద్రబాబును సీఎంగా చేసేందుకు మీరు కూడా ఒప్పుకున్నారా అని లేఖలో పవన్ ను జోగయ్య ప్రశ్నించారు. జన సైనికులంతా మీరే సీఎం కావాలని కోరుకుంటున్నారని, మీరు సీఎం కాకపోతే వారి కలలు ఏం కావాలని ప్రశ్నించారు. జనసేనకు ఓట్లేస్తే చంద్రబాబు సీఎం అవుతారనే దాన్ని జన సైనికులు ఒప్పుకోలేరని అన్నారు. 2 కులాల నాయకులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నారని, బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడని అడిగారు. మరి జోగయ్య రాసిన లేఖపై పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. నిజానికి సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది చంద్రబాబు తాను మాట్లాడి డిసైడ్ చేస్తామని పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. పైగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చంద్రబాబే సీఎం అని నేరుగా చెప్పలేదు. తనకు సీఎం పదవి అంటే వ్యతిరేకత లేదని, అయితే జనసేనకు సీట్లు ఎక్కువగా వస్తేనే తాను సీఎం అవుతానని చెప్పారు. ప్రజలు బలంగా కోరుకుంటే ఆ పదవిలో కూర్చుంటానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అయితే సరిగ్గా ఇదే టైంలో సీఎం సీటుపై టీడీపీ యువనేత లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూటమి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయనే టాక్ వినిపిస్తోంది. ఈసారికి సీఎం చంద్రబాబే అని లోకేష్ తేల్చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే లోకేష్ కామెంట్స్ తో జనసేన లీడర్లు, క్యాడర్లో మరింత అసంతృప్తిని రగిల్చిందనే టాక్ విస్తృతంగా వినిపిస్తోంది.